వారు ఖండించాల్సినటువంటి పరిస్థితి వారికి ఉంది. సో వారు కూడా ఖండించలేదు. ఎలా తీసుకొచ్చుంటారు? సార్ నేను ఇందాకే చెప్పాను. గత 5 ఏళ్ల పాటు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలనేవి మనం గతంలో ఎప్పుడు చూడలేదు. ఇది ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా మనం చూడలేదు. అంత దారుణమైన అసెంబ్లీ సమావేశాలు జరిగినటువంటి టైం పీరియడ్ ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఉంది అంటే ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న టైంలో మాత్రమే జరిగాయి. ఇది క్లియర్. ఇవాళ వీళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వ్యవస్థకి ఒక రకమైనటువంటి అసహ్యం పుట్టించినటువంటి సిస్టమ్ ఏదైనా ఉందంటే అప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలే. దాంట్లో భాగంగా ఇప్పుడు అంటున్నారు అరగంట గంట అని చెప్పేసి మాట్లాడారు, దాని తర్వాత ఇలా మాట్లాడారని చెప్పేసి అంటున్నారు. సార్ అక్కడ పూర్తిగా రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక మహిళను తీసుకొచ్చి వ్యక్తిగతంగా హన్నానికి పాల్పడి వాళ్ళని మానసికంగా కుంగతీయాలన్నటువంటి చేసినటువంటి ప్రయత్నం అక్కడ అరగంట గంట అనేది ఆల్రెడీ జరిగినటువంటి ఉదంతం బయట జరిగింది. దానికి సంబంధించి మీడియాలో ట్రోల్ అయింది. మాది కాదు, టెస్టులు చేసుకోండి అని చెప్పేసి వాళ్ళ నాయకులు మాట్లాడారు. దానికి సంబంధించిన ప్రస్తావన వచ్చినప్పుడు అసలు రాజకీయాలకి సంబంధం లేనటువంటి వాదన ఒక మహిళని తీసుకొచ్చి అసెంబ్లీలో ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది? అది పూర్తిగా మీరు ఎలాంటి రాజకీయం చేస్తున్నారో మళ్ళీ చెప్తున్నా, మహిళ గురించి ఎవరు ప్రస్తావించలా. ఒక్క నిమిషం, ఇదే తప్పుదోవా. రాజుగారు వాళ్ళు మహిళను తీసుకొని ఎక్కడ మహిళ ప్రస్తావన లేదు సార్. అక్కడ అది ఏం జరిగిందో చెప్తానండి. కాదండి, పెంగళి దశరథరామ గారి హత్య, మాధవరెడ్డి గారి హత్యల గురించి మాట్లాడదాం అన్నారు. మాధవరెడ్డి గారి హత్య, పెంగళి దశరథరామ హత్య, ఈ హత్యల గురించి మాట్లాడదాం అనేది వాళ్ళు అందరికి వాళ్ళే అనుకొని ఏడ్చినట్టుగా నటించి 2 ఏళ్ళు అసెంబ్లీకి రాకుండా రాజకీయంగా వాడుకున్నారు. మీరు వాడుకున్నారు. వెంకటరెడ్డి గారు దయచేసి మీ అందమైనటువంటి పదజాలం వాడేటువంటి మౌత్ ని షట్ డౌన్ చేసుకుని కొంచెంసేపు కూర్చుంటారా? నేను మీ అంత అందంగా లేదమ్మా, ఏం చేస్తాను? నేనేం చేస్తానమ్మా? దానికి నన్ను దేవుడు ఎట్లా పుట్టించాడు, మరి ఏం చేస్తాను? అంత అందంగా లేకపోతే నా తప్పు కాదు సార్. క్లియర్ మీరు నన్ను అంటున్నారు కదా, అందుకని మన సాక్షిలో కూర్చొని పెద్ద మీటింగ్ పెట్టారు. నేను చూసాను, లేదు కొంచెం చూసాను, అందుకే నవ్వు వచ్చింది. నా గురించి మాట్లాడుతుంటే అందుకని వదిలేసాను. దాని సగం నేను ఏం మాట్లాడలేదు, మిమ్మల్ని అది మైండ్ లో పెట్టుకుని మాట్లాడలేదు, జస్ట్ అన్నాను, అంత వదిలేసేయండి. ఇంకోటి సార్, ఇప్పుడు ఈయన బలమైన గొంతుగా మేము ఉండాలి అంటే మాకు ముఖ్యమంత్రి గారికి ఎంత టైం ఇచ్చారో మాకు అంత టైం ఇవ్వాలి కదా. అంటే మేము ప్రజాస్వామ్య విలువలను గౌరవించేటువంటి వాళ్ళం. మీకు ప్రజలే ఆ అర్హత, ఆ అవకాశం ఇవ్వలేదు. మీకు ఇచ్చినటువంటి టైం వచ్చేంత వరకు కూడా మీరు ఒక అసెంబ్లీ సభ్యుడిగా, శాసనసభ్యుడిగా ఓపికగా కూర్చొని మీ టైం ని మీరు ప్రజల కోసం వినియోగించండి. మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల కోసం ఆ టైం వినియోగిస్తారా, మీ పులివెందుల అండ్ మిగతా 11 నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళ కోసమే వినియోగిస్తారా అనేది అది మీ చేతుల విషయం. ఇవాళ మీరు చేస్తేనో, మీరు క్వశ్చన్ చేస్తేనో ప్రభుత్వం పనిచేసే సిచ్యువేషన్ లేదు. కానీ ఎప్పుడూ కూడా అధికార పక్షానికి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉండకూడదు. ఖచ్చితంగా దాని మీద ఎక్కడో ఒక చోట పాయింట్ అవుట్ అనేది జరగాలి, సరైన పద్ధతిలో వెళ్ళనప్పుడు. ఆ విధానం లేనప్పుడు పూర్తిగా అది ఏకపక్షంగా స్వార్థపరంగా వెళ్ళిపోయింది తప్ప డిస్కషన్ మోడ్ లోకి రాదు. అందుకే మీరు అసెంబ్లీకి రండి, మీ టైం వచ్చినప్పుడు మీ వాయిస్ మీరు రేస్ చేయండి. ఎంటైర్ స్టేట్ గురించి మాట్లాడతారా, లేదంటే మీ కార్యకర్త గురించి మాట్లాడతారా? మీరు అంటారు కదా అప్పుడప్పుడు మంచి వాళ్ళని సౌమ్యుల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి, ఆ మంచి వాళ్ళు సౌమ్యుల గురించి మాట్లాడతారా, లేదంటే మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడతారా అనేది క్లియర్ గా మీరు డిసైడ్ చేసుకోవాల్సిన విషయం. అది ఎప్పుడు మీకు టైం వచ్చినప్పుడు మాత్రమే. మీకు ప్రత్యేకించి టైం ఇవ్వాలి అనేటువంటి మ్యాండేట్ ప్రజలు ఇవ్వాలి, మాకు ఇవ్వలేదు, మీకు ఇవ్వలేదు. కాబట్టి మేము ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించాం. మీకున్న సమయంలో మాత్రం మీరు వినియోగించుకోండి. ఇంకొకటి, గతంలో వాళ్ళు మాట్లాడారు కాబట్టి మేము ఇప్పుడు మాట్లాడతామని చెప్పేసి మీరు మాట్లాడారు కాబట్టి గత 5 ఏళ్ల పాటు. అందుకే ఇందాక కేఎస్ ప్రసాద్ గారు అన్నారు ఎందుకంటున్నారు అలాగా, భయపెడుతున్నారా? మేము అది భయపడలేదు సార్. గత 5 ఏళ్ల పాటు ఏ పదజాలను అయితే మీరు వాడి అసెంబ్లీలో ఇట్లా అపహాస్యానికి గురి చేశారో అలాంటి పదజాలం ఇవ్వాలి. మీకోసం మేము వాడతామని మీరు ఏమైనా భయపడుతున్నారేమో అసెంబ్లీ రావడానికి? మేము అలా వాడము, మీరు రండి అని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు. గౌరవ మర్యాదలకు ఎక్కడ లోపం జరగదు. అలాగే నిన్న పర్టికులర్ గా 2 పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు ఇచ్చినటువంటి సంకేతాలు కూడా ఏంటి అంటే, వాళ్ళు రెచ్చగొట్టాలని చూసినా, వాళ్ళు రసాభాస చెయ్యాలని చూసినా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా లైన్ దాటకూడదు, రసాభాసకు వెళ్ళకూడదు. ప్రజాస్వామ్యబద్ధంగా అక్కడ డిస్కషన్ ఉండాలి, ప్రజల కోసం డిస్కషన్ ఉండాలి తప్ప వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళనే కూడదని చెప్పేసి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. గత 5 ఏళ్ల పాటు ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇందాకన్నారు, సింగిల్ గా వచ్చామని చెప్పేసి. సింగిల్ గా వచ్చినటువంటి ఆ ముఖ్యమంత్రి ఏ రోజైనా వాళ్ళ శాసనసభ్యులకు అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టాడా? ఎప్పుడైనా సరే అసెంబ్లీలో వాళ్ళు పరిధులు దాటి మాట్లాడుతూ ఉంటే పిచ్చి చూపులు చూసుకుంటూ వెకిలి నవ్వులు నవ్వుతూ ఎంజాయ్ చేశాడు తప్ప ఎక్కడన్నా సరే అడ్డుపడడానికి ప్రయత్నించాడు. అట్లాంటి భాష ఇక్కడ వాడొద్దు అని చెప్పేసి దాన్ని ఉదాహరణగా తీసుకొని ఈ రోజు మేము చెప్తున్నాము మీకు గౌరవం తగ్గదు రండి అని. మనం మర్చిపోయి మీరే చెప్పాలి. జనసేన వాళ్ళు ఏకిల్ శాస్త్రం గురించి, ఏకిల్ శాస్త్రం గురించి, లేఖీ శాస్త్రం గురించి జనసేన చెబితే సత్యప్రసాద్ గారు రియాక్ట్ అవ్వండి. చెప్పండి సార్.